హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే. ఈరోజు మా ఇంట్లో నేను ఏం చేస్తున్నానో చూడండి. ఈరోజు పప్పు కామన్గా అందరి ఇళ్ళల్లో పప్పే ఉంటుంది. గోంగూర పప్పు వండబోతున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేసుకొని మొదలు పెడతాను. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పప్పు అందరూ ఒకేలాగా చేస్తారు. ఈరోజు మా ఇంట్లో ఏం వండుతున్నారు అనేది నేను పెడతాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఎక్కువ ఎందుకు వేసానంటే గోంగూరలో కారం కంటే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే బాగుంటుంది పప్పు. కొంతమంది వేయరు, కొంతమందికి ఇష్టం ఉండదు పచ్చిమిర్చి. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. గోంగూర కూడా 3 సార్లు అయితే కడుక్కున్నాను, ఎందుకంటే ఆకు నిండా వేసుకుంది ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి 3 సార్లు కడిగి మంచినీళ్ళలో కడిగి మళ్ళీ ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసాను. పప్పు నానబెట్టుకున్నాను కాబట్టి 1 గంట, 2 విజిల్స్ అయితే అయిపోతుంది. కొంచెం కారం, పసుపు కూడా వేస్తున్నాను. పులుపు కాబట్టి కొంచెం కారం పడుతుంది. అలాగే ఇవి కూడా పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అన్నీ వేసేసాను. ఆకు కూడా పెట్టేస్తా ఫ్రెండ్స్. అన్నీ పెట్టేసి ఒక 2 విజిల్స్ చాలు, ఎందుకంటే అప్పుడప్పుడు ఉండేదైతే 3 విజిల్స్ వేసిన దాకా ఆగాలి. ఇప్పుడు నానబెట్టాను కాబట్టి పప్పు 2 విజిల్స్ చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పొయ్యి మీద పెట్టేసా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిందాక ఉంచుతాను, తర్వాత చూపిస్తాను. ఇంకా మెత్తగా ఉడకాలి, రుబ్బకుండా అనుకుంటే 3 విజిల్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. కారం వేసింది, పచ్చిమిర్చి చాలా వేసింది అనుకుంటారేమో. నేను పప్పు ఎంత ఉందో ఆ పులుపుకి సరిపడా వేసాను ఫ్రెండ్స్. మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి అంత వేసాను ఫ్రెండ్స్. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. విజిల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకటి అయిపోయింది, ఇది రెండోది. ఇది వచ్చిన తర్వాత ఆపేస్తాను ఫ్రెండ్స్. ఈలోగా వెల్లుల్లిపాయలు వలుచుకొని తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటాను. ఆపేస్తాను ఫ్రెండ్స్. ఇంకా విజిల్ పోలేదు, ఆవిరి ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఈ ఆవిరి పోయాక తీద్దాం. ఈలోగా తాలింపుకి రెడీ చేసుకుంటాను. పోయింది ఫ్రెండ్స్ ఆవిరి. ఇక రుబ్బుకొని తాలింపు వేద్దాం. ఈలోగా తాలింపు గింజలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. జీలకర్ర, తాలింపు గింజలు ఇవే ఫ్రెండ్స్. ఏమైనా ఎక్కువ ఏమైనా ఈ ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అంతే. పెద్ద ఉల్లిపాయ ఏమైనా, ఎందుకంటే పప్పులో వేసాను కదా, అందుకని ఏమైనా సింపుల్గా తాలింపు పెట్టేస్తాను. మూత తీసాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం వేయండి, తర్వాత చాలకపోతే వేసుకోవచ్చు. రుబ్బుకున్నాం. రెండు విజిల్స్కి బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. పప్పుచారుకి అయితే 3 విజిల్స్ రానిస్తాను, ఎందుకంటే బాగా ఉడికితే పప్పుచారుకి బాగుంటుంది. ఆకుకూరలకి అయితే 2 విజిల్స్ చాలు. ఇది రుబ్బుకున్నాను ఫ్రెండ్స్. ఈలోగా తాలింపు కూడా వేసుకుందాము. కొద్దిగా నూనె పోసుకొని 1 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. తాలింపు గింజలు వేసేసుకుందాం. ఈ కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి వేస్తాను. ఈ చిటపటమంటున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. గోంగూర పప్పుకి నేను ఇంతే తాలింపు వేస్తాను ఫ్రెండ్స్. పెద్దలకాయ అన్నీ పెద్దలకాయ వేసేది దోసకాయలో పప్పుచారులో వేస్తాను తాలింపుకి. ఈలోగా అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్.
అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం కూడా అయిపోయింది. ఇంక పప్పు తాలింపు వేసి ఇదే కళాయిలో మనం అప్పడాలు వేపేసుకుంటాం ఫ్రెండ్స్. అప్పడాలు వేస్తే అయిపోతుంది. సాటర్డే స్పెషల్ పప్పు గోంగూర అప్పడాలు. అయిపోయింది ఫ్రెండ్, వేగింది. నాకు ఈ ఎల్లుల్లి వాసన అంటే చాలా ఇష్టం. ఈ వాసన నాకు చాలా ఇష్టం, ఎందుకంటే పచ్చిది ఎలాగో తినలేం కదా, ఇలాగైనా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఒంటికి మంచిది కదా అని జీలకర్రను వెల్లుల్లి ఇలా తాలింపులు ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. అలాగైతే పిల్లలు కూడా తింటారు కదా. చేతిలో వేసి పచ్చి తినమంటే తినరు. మా చిన్నప్పుడైతే వాతం చేసిందంటే మా అమ్మగారు జీలకర్ర, చింతపండు, ఉప్పు నూరి లాలిపప్పులా చేసి ఇచ్చేది, చప్పరిచ్చేవాళ్ళం. ఇప్పుడు అటువంటి ఏమీ ఇచ్చినా తినరు పిల్లలు. అలా కొంచెం ఇంగువ వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసి ఇచ్చినా కానీ అన్నీ మాకు తెలియని అన్నీ పెడతా ఉన్నాం అంటారు. కొద్దిగా వాతం చేసిన, ఒళ్ళు నొప్పులు వచ్చిన, కడుపు ఉబ్బరంగా ఉందన్నా చక్కగా రోట్లో జీలకర్ర, చింతపండు, ఉప్పు నూరేసి ఇచ్చేవాళ్ళు. అది కూడా బాగుండేది. అప్పుడు సిరితిండి ఏమున్నాయి ఫ్రెండ్స్, ఏముండేవి కాదు కదా. మా చిన్నప్పుడు జీళ్ళు, జంతికలు, టీ తప్ప ఏముండేవి కాదు. స్వీట్ అంటే జీళ్ళే. ఇక సగ్గుబియ్యం కాసి అమ్మేవాళ్ళు గ్లాసులు లెక్క. ఇప్పుడు ఇంట్లో కాసి పాలు పోసి జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసి పెట్టినా కానీ తినట్లేదు. ఏం చేస్తాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, పప్పు గోంగూర తాలింపు వేసేసాను. ఇప్పుడు అదే కళాయిలో నూనె పోసుకొని అప్పడాలు కూడా వేపేసుకుంటాను. పని అయిపోతుంది. ఇప్పుడు అన్ని రుచులు చేసి పెట్టినా పిల్లలు కడుపు నిండా తినట్లేదు ఫ్రెండ్స్. మా చిన్నప్పుడు కారం వేసి పెట్టిన, మజ్జిగ అన్నం పెట్టిన టిఫిన్కి ఏమీ లేదన్నా కానీ ఏది ఉంటే అది తినేవాళ్ళం. ఇప్పుడు సద్దన్నమా అంటారు. ఉల్లిపాయ వేసి పెరుగు వేసి నానబెట్టి పొద్దున్నే మజ్జిగ అన్నం ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎంతో ఎండాకాలం కడుపులో చల్లగా ఉండేది, చక్కగా ఉండేది. ఇప్పుడు టిఫిన్లు కూడా తినట్లేదు ఫ్రెండ్స్. ఏం చేస్తాం, పెద్దోళ్ళు ఏదో వయసు అయిపోయిన వాళ్ళు, ముసలోళ్ళు తిన్నట్టు రాగి జావలు, ఓట్స్లు, డైట్లని అట్లాంటివి తింటున్నారు. అన్నీ తిని పనిచేసిన వాళ్ళు గట్టిగా ఉన్నారు. 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. అయిపోయింది ఫ్రెండ్స్ వంట. అప్పడాలు వేపేసాను. ఈ పూటకి వంట అయిపోయింది. మీ ఇళ్ళల్లో ఏముండారో సాటర్డే స్పెషల్ నాకు కామెంట్లో పెట్టండి. నేను కూడా అన్నం తింటా ఫ్రెండ్స్. నా భోజనం ఇదే ఫ్రెండ్స్. మీరు కూడా ఏం చేశారో ఈరోజు స్పెషల్ నాకు కామెంట్లో పెట్టండి. ఇది నా లంచ్. మీరు కూడా చేసుకొని తినండి. పప్పు గోంగూర చాలా బాగుంటుంది. ఇష్టపడకుండా ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. ఆంధ్ర మాత కదా. నేను భోంచేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా భోంచేయండి. అప్పడాలు చూసారా, రౌండ్గా వేయకుండా అవి మాటల్లో అలా వేపేశాను ఫ్రెండ్స్.